స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా. నేను చూశాను, తెల్లారుజామున లేచి ట్రాక్టర్లు తీసుకుని నీళ్లు పోసాడు. మేము ఏరే వాటిలో కూడా పెడితే ఆ వాటర్ రాకముందు 2 ట్రాక్టర్లు తీసుకుని ఈ వాటికి వచ్చేది నీళ్ళు పోయటానికి. మరి అలా చేసినటువంటి వ్యక్తి మీకు ప్రజలకు అందుబాటులో ఉండి నీళ్ళ ఇబ్బంది లేకుండా చూసినటువంటి వ్యక్తి ఏజాస్. మరి అదేవిధంగా ఇవాళ మనకు ఉంది, మనం అధికార పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఎమ్మెల్యే గారు పద్మావతి గారు ఉంది, మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు మన దగ్గర. మరి అన్ని ఏ సమస్య కావాలన్నా మంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పద్మావతి గారు చేయడానికి, ఎమ్మెల్యే గారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ మీరు ఆలోచించుకోండి, గతంలో ఎమ్మెల్యే చేసినట్టు పనులు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసే పనులు, గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినట్టు పనులు, ఇప్పుడు మంత్రి గారు చేసే పనులు మీరు గుర్తుంచుకోండి. ఇందా చెప్పారు పెద్దలు, రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన చదవ మనందరం కూడా సన్న బియ్యంతో అన్నం తింటుకునే వాళ్ళ. ఇంతకుముందు చెప్పారు, పెద్దలు చెప్పినట్టు మా ముఖ్యమంత్రి మనోడు తినే బియ్యం సన్న బియ్యం అంటే ముఖ్యమంత్రి మనోడు గారు ఇప్పుడు అందరు మనోడు సన్న బియ్యం తింటాకి మరి తినడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎన్నో ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు, ఇవాళ హై స్కూల్ బిల్డింగ్లు అయినాయి, రోడ్లు అవుతున్నాయి, కాలేజీలు అవుతున్నాయి, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా సింగూరు గుట్టల్లో కట్టడం జరుగుతుంది. మరి హాస్పిటల్ బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఇవాళ శ్రీరంగపురంలో కూడా హాస్పిటల్ బిల్డింగ్ తయారవుతుంది. మన దగ్గర హాస్పిటల్ బిల్డింగ్ 100 పడకల హాస్పిటల్ బిల్డింగ్ తయారవుతుంది. హై స్కూల్ బిల్డింగ్ తయారైనాయి, రోడ్లు అవుతున్నాయి, అన్నీ కూడా అవుతున్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లోనే ఇంత వర్క్ చేసేవాడిని. ఇంకా 2.5 సంవత్సరాలు మనకి ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇక్కడ ఉంటాడు. మీ సమస్యలు ఏ ఉన్నా కూడా పరిష్కారం చేయడానికి మేమందరం కృషి చేస్తాం. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు చైర్మన్ అవుతారో ఎవరు కారో మాకు తెలియదులే, కానీ చైర్మన్ ఎవరైనా చాలా బాధ్యతలు ఉన్నాయి. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి వార్డులో కూడా ఇవాళ డ్రైన్ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలిపేయాలి. మున్సిపాలిటీలో గెలిపిస్తేనే మన పనులు. ఎందుకంటే పైన మన ప్రభుత్వం ఉంది, మన ఎంపీ ఉంది, మన మంత్రి గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మన పనులు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పట్టణంలో. మరి వాళ్ళ పట్టణం చూస్తే ఏ పక్కన చూసినా, ఇటు ఖమ్మం రోడ్డు చూసినా, సూర్యాపేట రోడ్డు చూసినా, ఇటు కోమరబండ రోడ్డు చూసినా, మరి ఇటు హుజూర్నగర్ రోడ్డు చూసినా కూడా విపరీతంగా పెరిగింది పట్టణం. సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మరి పారిశుద్ధ్య సమస్య కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, రోడ్ల సమస్య కానివ్వండి, ఎలక్ట్రిసిటీ సమస్య కానివ్వండి, చాలా ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాలంటే వాళ్ళిద్దరు పైన మనం ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ అభ్యర్థుల్ని వార్డు సభ్యులుగా గెలిపిస్తేనే ఈ పనులు అవుతాయి. వాళ్ళు కాకపోతే మాత్రం మీ పనులు కావు. మేము సమముఖంగా మీకు సమన్వయంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి, మీ దగ్గర మా దగ్గర 99 పైసలు ఉన్నాయి, మీ దగ్గర పైసలు ఉంది, అది కలిపితే రూపాయి అయింది. అది కాకపోతే 99 పైసలనే పిలుస్తాం మనం. మరి వీళ్ళిద్దరు కూడా గెలుస్తేనే ఈ వాటిలో సమస్యలు పరిష్కారం అయితే, కానీ లేకపోతే పరిష్కారం కావాలి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఎవరెవరో వస్తారు, మగలో పుట్టి పప్పులో పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఏరియాలో. మరి పార్టీలు, రాజకీయ పార్టీలు ఉన్నాయి, వస్తాం మేము అవి చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఈ 5 సంవత్సరాలు మీకు కంటికి కూడా కనపడరు. ఇవాళ కంటికి కనపడేది వీళ్ళిద్దరు, అల్తాఫ్ హుసేన్ గారు ఈ ఏరియాలో. మరి మీరు గుర్తుంచుకోవాలి, ఏ సమస్య వచ్చినా వీళ్ళు చెప్పండి, వీళ్ళ వల్ల అవుతుందని మేము అనుకుంటున్నాం. కాకపోతే అప్పటి వాళ్ళకి ప్రతి చంద్రరావు గారు ఉన్నాడు, భానురావు గారు ఉన్నాడు, మధ్యాహ్నం గారు ఉన్నాడు, అల్తాఫ్ హుసేన్ గారు ఉన్నాడు. అందరూ కూడా మీ సమస్యలు మా సమస్యలుగా స్వీకరించి మీకు పని చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, చేతి గుర్తుకు ఓటేయాలి. చేతి గుర్తును గెలిపిస్తేనే ఇక్కడ పనులు అవుతాయి. అధికారం ఒకరిది, మరి ఇక్కడ అధికారం ఒకరికి వస్తే మాత్రం పనులు కావు. ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి, పైన కాంగ్రెస్ ఉంది, ప్రభుత్వం మంది, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు.